మన ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు. దివ్యానుగ్రహాన్ని ప్రవహింపజేయటంలో దాని ఫలితాలు దానికీ ఉంటాయి. కానీ సుదీర్ఘమైన ప్రయాస పడటం చాలామందికి కష్టమే అవుతుంది. ఆసక్తి లేకపోవటం, తపన లేకపోవటమే దీనికి కారణం. కొంతమంది తమ హృదయాలను ప్రదర్శనా రంగంగాను, మరికొంతమంది దానిని దారిన పోయే వారందరికీ ప్రవేశం ఇచ్చే సత్రంగానూ మార్చేసుకుంటారు. ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని అందరికీ నిశ్చయంగా తెలుసు. అయినా దాని పట్ల అవసరానికంటే ఎక్కువగా వ్యామోహాన్ని పెంచుకుంటారు. ఒక్కోసారి చాలా అవసరమైన వాటిని కూడా ఫణంగా పెట్టి శరీరాన్ని పట్టుకు వ్రేలాడుతూ ఉంటారు. శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయాలన్నది కాదు నా ఉద్దేశం. నిజానికి నా ఉద్దేశం ఏమిటంటే, అవసరమైనంత మేరకు దానికి తగిన జాగ్రత్త, పోషణ జరిగేలా చూసుకోవాలి. దైవం పట్ల, మన పట్ల, ఇతరుల పట్ల మన ధర్మాన్ని నిర్వర్తించడానికి వీలుగా, అంటే కేవలం ఎంత మేరకు అవసరమో అంతవరకు చూసుకుంటే చాలు. సాధ్యమైనంత త్వరగా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయిని సిద్ధింపచేసుకోవాలి. అప్పుడు మన చివరి క్షణం వచ్చినా విచారించవలసిన అవసరం ఉండదు. భక్తి, నిరంతర స్మరణ మాత్రమే దీనికి నిశ్చిత సాధనాలు. దైవ సంకల్పానికి తనను తాను పూర్తిగా సమర్పించుకొని శ్రద్ధ, విశ్వాసాలతో తన దృష్టిని నిజమైన రీతిలో సారించినట్లయితే దైవ సాక్షాత్కారం అసలు కష్టసాధ్యమే కాదు. తన ప్రాపంచిక జీవన ధర్మాలన్నింటినీ దైవ ఆదేశాలుగా భావించి తన ధర్మాన్ని తాను నిర్వర్తించినట్లయితే ఇది చాలా తేలికగా సాధించవచ్చు. దివ్య పదాన్ని అనుసరించే వారికి కేవలం ఆత్మవిలయం ఒక్కటే మార్గం. సాధకుడు దానిని విడవకుండా కొనసాగించాలి.